ఉసురు తీస్తానని హెచ్చరించడం. మళ్ళీ చెబుతున్నాను వినండి. తన అవసరాలకు ఉసురు తీయడం లేదా ఉసురు తీస్తానని హెచ్చరించడం. ఇది చంద్రబాబు నాయుడు. పెన్షన్లు ఇంటి వద్దకే 1వ తారీఖున అవ్వాతాతలకు వాలంటీర్లు అందిస్తుంటే వారికి అందకుండా చేసిన చంద్రబాబు కాదు. నిమ్మగడ్డ అనేటటువంటి వ్యక్తిని ఉపయోగించుకొని వాళ్లకు పెన్షన్లు రాకుండా అడ్డుకుంది చంద్రబాబు కాదు. ఇప్పుడు 1వ తేదీ మళ్ళీ వస్తోందంటే మొసలి కన్నీరు కాలుస్తోంది చంద్రబాబు కాదు. ఈసీ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం అవ్వాతాతలకు ఇచ్చేటటువంటి పెన్షన్ విషయంలో చాలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇదంతా కూడా ఈసీ ఆదేశానుసారమే జరిగింది. వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతోంది. మొత్తం 65.49 65,49,000 పింఛన్దారులు ఉంటే అందులో 48 లక్షల మందికి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఇక్కడే చంద్రబాబు ఏడుస్తున్నాడు. ఇది చూసే రామోజీరావు ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు